వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు బుక్స్ పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆదేశాలతో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్లు అందించేలా అధికారులు జీవో జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హై స్కూల్స్ ప్లస్లలో సుమారు 2 లక్షల మందికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్లను పంపిణీ చేయనున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం సమగ్ర శిక్షణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఇక అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్లు, బ్యాగ్లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయబోతున్నారు. వచ్చే నెల 15లోగా పుస్తకాలు, బ్యాగ్లు పంపిణీ చేయాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో నారా లోకేష్ చర్చించారు. ఇక స్కూల్స్లో డ్రాప్అవుట్స్, ఇలాగే మధ్యాహ్న భోజన నాణ్యత సహా పలు అంశాలపై చర్చించారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించినట్లుగా తెలుస్తోంది. You have new messages. ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు బుక్స్ పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆదేశాలతో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్లను అందించేలా అధికారులు జీవో జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హై స్కూల్స్ ప్లస్లలో సుమారు 2 లక్షల మందికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్లను పంపిణీ చేయనున్నారు.
ఇక ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ కోసం ప్రభుత్వం సమగ్ర శిక్షణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఇక అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్బుక్లు, బ్యాగ్లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయబోతున్నారు. అలాగే ఈ నెల 15లోగా పుస్తకాలు, బ్యాగ్లను పంపిణీ చేయాలని జీవోల ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్ +1 +2 చదువుతున్న విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఏదైతే స్కూల్స్లో ఇస్తున్నటువంటి అది కాస్త ఇంటర్ కూడా దాన్ని మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహులు అందిస్తారు. నరసింహులు, ఎస్ మధు, ఏదైతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఇటు విద్యార్థుల్లో తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల్లో సర్వత్రా హర్షాతి రేఖలు వెలువెత్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా కేవలం 10వ తరగతి వరకు మాత్రమే పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా అందించిన ప్రభుత్వం ఈరోజు ఇంటర్ విద్యకు కూడా ఇంటర్మీడియట్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకైతే పాఠ్య పుస్తకాలు అందించిన నిర్ణయాన్ని మంత్రి లోకేష్ తీసుకోవడంతో ఈరోజు వారందరిలో ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. కేవలం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఇది ఎంతో తోడ్పాటునిచ్చే విధంగా ఉందంటూ సర్వత్రా ఇటు విద్యార్థుల్లోనూ, విద్యార్థి సంఘ నాయకుల్లోనూ, దాంతోపాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కూడా హర్షాతిరేకాలు వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే పుస్తకాలు కూడా కొనుక్కోలేక విద్యకు దూరం అవుతూ సరైన సకాలంలో విద్య చదువుకోలేక ఇంటర్ విద్యను కూడా సగంలో మానుకున్న సందర్భాలు కూడా డ్రాప్అవుట్స్ కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిని కూడా పూర్తిగా అధిగమించేందుకు ఈరోజు ఈ ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ అయితే ఎంతో దోహదం పడే విధంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలో చదివేది అత్యధికంగా పేద విద్యార్థులు కాబట్టి వారందరికీ ఏదైతే కాయకష్టం చేసి తల్లిదండ్రులు తనకు వచ్చిన ఆదాయంతో ఇంటిని గడుపుతో పాటు తమ పిల్లలకు చదువుల కోసం వెచ్చించడంతో సకాలంలో పుస్తకాలు కొనుక్కోలేక వారందరూ ఏదైతే విద్యార్థులు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. అటువంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఈరోజు అండగా నిలిచి వారందరూ కూడా ఉన్నత ఈ ఇంటర్ విద్యను పూర్తి చేసే విధంగా చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయానికి అయితే ఇటు విద్యార్థుల్లో చాలా వరకు చేస్తున్న హర్షాతిరేకాలు వెలువెత్తుపరుస్తుంది. విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా బలోపేతాన్ని ఇచ్చే విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా అందించిన నేపథ్యంలో వారందరూ కూడా తమ చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా తమ విద్యను కొనసాగించుకున్న ఆశాభావాన్ని అయితే విద్యార్థులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మధు, నరసింహులు, ఓవరాల్గా దీనివల్ల ఈ +1 +2 విద్యార్థులకి ఏవైతే ఫ్రీగా నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇవ్వదలుచుకున్నారు, దీనికి ఓవరాల్గా ఎంతమంది లబ్ధి చేకూరింది దీనివల్ల? అలాగే స్టూడెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? ఏదైతే చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు లక్షలాది మంది ఈ ఇంటర్ విద్యను చదువుతున్నారు. ఇది ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ గతంలో అయితే కేవలం టెక్స్ట్ బుక్లతో పాటు పాఠ్య పుస్తకాలు కూడా బయట కొనుక్కొని షాపుల్లో కొనుక్కుంటే అధిక ధరలు ఉండడంతో వాటన్నిటిని కొనుక్కోలేక పాత పుస్తకాలను కూడా కొనుక్కొని ఓల్డ్ బుక్స్ కొనుక్కునే స్టోర్లో కొనుక్కుంటూ వాటి ద్వారా చదువును సాగించే పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఇది ఏదైతే నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంపై పూర్తిగా భరోసా కల్పించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం అయితే ఇటు విద్యార్థుల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ హర్షాతిరేకాలను అయితే వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. దీంతో పేద విద్యార్థులు మరింతగా ఇంటర్ విద్యను చదివి రానున్న రోజుల్లో మరింత ముందుగా చేసి తమ ఉన్నత చదువులకు ఒక దోహదం పడుతాయి. ఇంటర్ విద్యతో ఆగిపోకుండా తమ ముందుకు ఇంకా వెళ్ళే విధంగా ఈ పాఠ్య పుస్తకాలు ఇవ్వడం ద్వారా తమకు మరింత చదువుకొని ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ లేకుండా దాంతోపాటుగా ఏ సబ్జెక్టులో కూడా గతంలో అయితే ప్రభుత్వం సరఫరా చేయనందున ఇటు పుస్తకాలు బయట కొనుక్కోలేక ఫ్రెండ్స్ దగ్గర ఇలా తెచ్చుకొని చదువుకుంటూ సకాలంలో తగిన మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అవుతుంది. కొన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిన కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు అందించడంతో నోట్బుక్లు కూడా అందించడంతో అయితే తమ విద్యకు ఇంకా డోకా ఉండదు అనే భరోసాను అయితే వారందరిలో ధైర్యాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మొదలు రైట్ నరసింహ, మీరు అలానే హోల్డ్లో ఉండండి. అలాగే మనతో పాటు సురేష్ కూడా యాడ్ అయ్యారు. సురేష్తో మాట్లాడండి. సురేష్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి జూనియర్ కాలేజీల విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈవెన్ టీచర్స్ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ దీనికి తోడుగానే
ఈ ప్రభుత్వ స్కూల్స్లో కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, కాలేజెస్లో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, అలాగే విద్యా బోధనకు సంబంధించిన పరిస్థితి ఏంటి అసలు సురేష్? మధు, ఖచ్చితంగా చూసుకుంటే నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్ విద్యార్థులకి ఈ పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, అలాగే అన్ని రకాల సదుపాయాలు కల్పించేలాగా చర్యలు తీసుకోవడంలో తల్లిదండ్రులు అయితే ఆనందాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు వరకు కూడా నిరాధారణకి గురైపోయినటువంటి ఈ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాల్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఎందుకు చెప్పుకోవాలంటే గత ప్రభుత్వ హయాంలో ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో విషయంలో కానీ, వసతి గృహాల విషయాల్లో అయితేనేమే కానీ సరైన నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించకుండా, అంటే 100 మంది 200 మంది ఉండే విద్యార్థులకు ఒక 2 టాయిలెట్స్ 3 టాయిలెట్స్ ఉండే విధంగానే ఇక్కడ పరిస్థితులు అయితే ఉండేవి. అయితే మెరుగైన వసతులు కల్పించాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇటువంటి విద్యార్థులకు అది కూడా జూనియర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అలాగే పెన్నులు, అలాగే బ్యాగులు కూడా అందించాలని చెప్పేసి నిర్ణయం పట్ల తల్లిదండ్రులు కొద్దిగా భారం తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ హాస్టల్స్లో, వసతి గృహాల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తే ప్రభుత్వం నిర్వహించేటటువంటి కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు, ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రైవేటు యాజమాన్యాల్లో నిర్వహించేటటువంటి కళాశాలల్లోనే విద్యార్థులు ఎక్కువగా జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు. అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ చేయాలని చెప్పి ఆసక్తి అయితే నెలకొనే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల తల్లిదండ్రులు తమ కొంతవరకు భారం, ఎందుకంటే కళాశాలలు తెరిచిన వెంటనే పాఠ్యపుస్తకాలకు కానీ, అలాగే ఒక కళాశాలకు సంబంధించిన యూనిఫామ్స్, అలాగే నోట్బుక్స్కి, బ్యాగ్స్కి, తదితర సామాగ్రికి దాదాపు 1000 ఖర్చు అవుతున్న ఈ తరుణంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం తల్లిదండ్రులు చాలా ఆనందాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రధానంగా చూసుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలు, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ట్రైబల్ కళాశాలల్లోనూ, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించే వసతి గృహాల హాస్టల్లో ఉంటూ ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజమండ్రికి సిటీకి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ని సందర్శించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ మెరుగైన వసతులు కల్పించాలని, అక్కడ లోపభూయిష్టంగా ఉన్న విధానాలను స్వస్తి పలకాలని చెప్పి గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఈ ప్రభుత్వంలో చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్లో ఉండే వాళ్ళకి సరైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అప్రమత్తమైంది విద్యాశాఖ, అలాగే అప్పర్ ప్రైమరీకి సంబంధించిన విద్యాశాఖ అధికారులు అందరూ కూడా సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వివరాలు సేకరించుకుంటున్నారు, హాస్టల్స్ని తనిఖీ చేస్తున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ మరమ్మతులు చేపట్టే పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. మధు, సురేష్, వాట్ అబౌట్ ఎడ్యుకేషన్, విద్యా బోధన కూడాను? ఎందుకంటే కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా బోధన కూడా ఇంకా పాత తరహాలోనే ఉంది. ఎందుకంటే జనరేషన్ కూడా చూస్తే ఫాస్టెస్ట్ లెర్నింగ్గా కూడా ఉండడం జరుగుతూ ఉంది. కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్స్లో మనం అక్కడక్కడ అరకొరగా మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంత విద్యగా ఉంది, 100% పాస్ అవ్వడం జరిగింది, అండ్ డ్రాప్ అవుట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దీని పరంగా, అంటే విద్యా బోధన పరంగా ఏమైనా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నారా? ఆ పరంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టే పనిలో ఉన్నారా? అయితే మధు, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో
హాజరు అనేది బయోమెట్రిక్ హాజరు అనేది ప్రవేశపెట్టడంతో ఉపాధ్యాయులు అందరూ అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ కూడా కొద్ది అసహనానికి గురైన అంటే ఉపాధ్యాయులు అధ్యాపకుల పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆ ఒత్తిడినిలో విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయటంలో కూడా వాళ్ళు వారి యొక్క పరిస్థితిని బట్టి కొంతవరకు వెనకబడిన పరిస్థితులు అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే నిపుణుల ఇప్పుడు అన్ని చోట్ల కూడా కళాశాలలో అయితేనేమి అలాగే పాఠశాలలో అయితేనేమి అప్పర్ ప్రైమరీ వీటిలో స్కూల్స్లో కూడా విద్యార్థులు హాజరు శాతం తక్కువ అవుతూ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల్లోనూ అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచే విధంగానే ప్రభుత్వం మొదటిసారిగా తీసుకునే నిర్ణయాన్ని పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ చేయాలి, అలాగే పాఠశాలల్లో జాయిన్ చేయాలని చెప్పేసి ఆసక్తి పెరుగుతుంది. దీంతోపాటు పూర్తి స్థాయిగా ప్రభుత్వమే వీరి యొక్క సంరక్షణకు సంబంధించిన బాధ్యతలు తీసుకుంటాం, వాళ్ళని చదివించే బాధ్యత అంతా పూర్తి స్థాయిలో తీసుకోవడంతో అధ్యాపకుల్లో కూడా దీనిపైన మార్పు కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసహనానికి గురైనటువంటి వాళ్ళు ఇప్పుడు డ్రాప్ అవుట్స్ లేకుండా స్వయంగా వాళ్ళందరూ బోధనా అంశాలపైన ఆసక్తి కనబరిచి విద్యార్థుల్లో ప్రతిభా పాఠశాలను వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ సురేష్ అండ్ థ్యాంక్ యూ నర్సింహులు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్నటువంటి సుమారు 2 లక్షల మంది విద్యార్థులకైతే ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేయబోతున్నారు. అలాగే పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా అధికారులతో నారా లోకేష్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక స్కూల్స్లో డ్రాప్ అవుట్స్, మధ్యాహ్న భోజనం నాణ్యత సహా పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అయితే అధికారులకు మంత్రి లోకేష్ సూచించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.